మీరు పెట్టినటువంటి ప్రధాన అంశాలు ఏం కనబడతా ఉన్నాయి కమిషన్ ముందట? కమిషన్ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? మీరు ముఖ్యంగా కులగణనను తీసుకోవడానికి దానిలో చాలా లోపపాట్లు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. కులగణన అనేది ఒక రోజుతో అయ్యేటువంటి పని కాదు. వీటికి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? కులగణన ఒక రోజులో జరిగే పని కాకపోతే 2 రోజులు కానీ 2 నెలలు కానీ, ఓకే, అది ఎన్ని రోజులైనా కానీ బీహార్ వాళ్ళు చేసిండ్రు. ఇక్కడ మేము కూడా 3 నెలలు చేయొచ్చు అని పెట్టినాం. కానీ గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము ఒకటే రోజు నాడు అరే మీరు బొగ్గుబాయిలలో బన్నా గానీ బయటికి రావాలి, బొంబాయిలో దుబాయ్ లో ఉన్నా గానీ మీరు రావాల్సిందే, లేకపోతే మీ కన్నా కట్ అయిపోతుంది, మీ పత్తాల మీ పేరు ఉండదు ఇక్కడ అని చెప్పని చెప్తే ఆ ఒక రోజు మొత్తం ఒకటి వస్తే ఒక రోజులో మొత్తం తీసుకొని డేటా తీసుకొని పెట్టిండ్రు. కానీ అక్కడ ఏంటంటే ఒక విచిత్రమైన డేటా ఏమొచ్చిందంటే కింది వాళ్ళకి సంబంధించినటువంటిది మొత్తం వాళ్ళ కులబోలకు సంబంధించి ఓన్లీ 0.04% వచ్చింది కాబట్టి 0.4% వాళ్ళు ఉన్నారనే దాంతో ఎక్కడైతే అరే నమ్మ ఇంత తక్కువలు ఇంతగానం షేర్ వస్తుందా అని చెప్పని ఎక్కడ రియాక్షన్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఆ డేటా కూడా బయటికి తీసుకురాలి. ఇప్పటిదాకా రాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బయటికి తీసుకురాలేదు. సో కంప్లీట్గా ఏంటంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఈజీగా తీయొచ్చు, అది పెద్ద కష్టమైన పని కాదు. ఇంకోటి ఏంటంటే దీంతో ఇబ్బంది ఎక్కడైతుందంటే మీరు ఇప్పుడు ఇమీడియట్ గా మీరు కులగణన జరగకుండా కనుక మీరు ఎలక్షన్స్ కు లోకల్ బాడీ ఎలక్షన్స్ అట్లీస్ట్ పోతే రాజకీయ ప్రాతినిధ్యం నుంచి దాదాపు 50,000 కన్నా పైన, నేను చెప్తున్నా 50,000 కన్నా పైన, అది సెన్సస్ వస్తే క్లియర్ గా తెలుస్తుంది. 42% అంటేనే ఇప్పుడు మీకు దాదాపు మీకు 12,800 గ్రామాలు ఉన్నాయి. 12,800 గ్రామాలు అంటే ఒక 3,000 పైన పైచిలకు సర్పంచులు. ఇప్పుడు మీరు చేయకపోతే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఇవన్నీ తీస్తే మోర్ దెన్ 50,000 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నష్టపోయే అవకాశం ఉంటుంది. అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా దీంతో దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాగానే ఏంటంటే ఉన్నోళ్ళే ఎలక్షన్స్ కి వచ్చే సిచ్యువేషన్. సో ఎప్పటివరకు దాకా కులగణన చెయ్యరు. కులగణన చేసిన తర్వాతనే ఎవరు భాగస్వామ్యం ఏంది, ఎవరు ఏ సిచ్యువేషన్ అనేది కంప్లీట్ గా బయటకు వస్తుంది. కంప్లీట్ గా ఆర్థిక అసమానతల గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతా ఉన్నాడు. సో రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడేది ఒకటి, ఇప్పుడు వీళ్ళైతే మొత్తం తయారై ఉన్నారట, ఇమీడియట్ మేము ఎలక్షన్స్ పోతామని తయారున్నారట. మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ డిమాండ్ గా ప్రధానంగా ఎప్పటివరకైతే మీరు సెన్సస్ చెయ్యరో అప్పటిదాకా మీరు ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 6 నెలల నుంచి 6 నెలల కిందనే జరిగేది ఉండే కదా, ఇప్పటిదాకా పెట్టలేదు. ఇంకో 1 నెల రోజులు తీసుకుంటారా, 2 నెలలు తీసుకుంటారా, మీకు గనక పట్టుదల ఉండి గనక పేదోనికి కనుక భాగస్వామ్యం కావాలని చెప్పి మీకు అనిపిస్తే మాత్రం మీరు వెంటనే ఆ పని చేస్తారు. ఇమీడియట్ గా సెన్సస్ తీయాల్సిందే. అదే విషయం ఆడ ముంగడ పెట్టినాం. దాన్ని కూడా ఎంత శాస్త్రీయంగా ఎక్కడ కూడా ప్రతి ఏ సెక్షన్స్ ఎవరు చూసినా కానీ, కోర్ట్స్ కానీ ఎవరు చూసినా కానీ ఇది అవసరం అని చెప్పని అంటున్నారు కాబట్టి అది కంపల్సరీ తీయాలి. రాజకీయ పరంగా నేను మీ ఛానల్ ద్వారా జనానికి చెప్పదలుచుకుంది ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావాలనుకునేటోళ్ళు కావచ్చు, సర్పంచ్లు కావాలనుకుంటోళ్ళు కావచ్చు, వార్డు మెంబర్లు కావాలనుకుంటోళ్ళు కావచ్చు, చాలా నష్టం జరగబోతున్నది. కాంగ్రెస్ వాళ్ళు కనుక కులగణన కనుక చేయకుండా కనుక పోతే ముంగడికెళ్ళే పొడుస్తున్నట్టు. తెలంగాణ అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ముందర కూడా పెట్టడం జరిగింది. దాన్ని వెంటనే ఒక రకంగా చెప్పాలంటే కులగణనకు అక్కడ పునాది పడిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి అసెంబ్లీ మాటల మీద మీకు నమ్మకం లేదా? మరి లేదు. ఎందుకు లేదంటే రిజల్యూషన్ పెట్టిండ్రు, దానికి కూడా చాలా పెద్ద కథ జరిగింది. ఓకే, దానికి కూడా పెద్ద కథ జరిగింది. రిజల్యూషన్ పెట్టిండ్రు, కానీ ఆ రిజల్యూషన్ జీవో 26 15వ తారీఖు 3వ నెల పెట్టిండ్రు. పెట్టుడు సంపూర్ణ అన్ని కులాలకు సంబంధించిన కులగణన అనేది రిజల్యూషన్ వచ్చింది. కానీ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో మొన్న ఎలక్షన్స్ కు ముంగట అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా బీసీ కులగణన అని పెడుతున్నారు. వీళ్ళు ఎంత అక్కడనే కుట్ర ఉంది, అక్కడనే కుట్ర. అందరూ చేయాలి కదా, అందులో ఎస్సీలోకి ఉపయోగపడుతుంది, ఎస్టీలో ఉపయోగపడుతుంది, అగ్రకులాల పేదవాళ్ళకు కూడా దాంతో లాభం ఉంటది. కాబట్టి నువ్వు అందరు తీయాలి. అసమానతలు ఎట్లా తీస్తావు నువ్వు? ఎవరు జనాభా ఏందో తెలియంది. రాహుల్ గాంధీ సంపద పంచుతా అంటున్నాడు. ఎట్లా పంచుతావు? నీకు తెలవాలి కదా సంపద పంచేందుకు నీ డేటా ఎంతనో తెలవాలి కదా. ఇగో వాళ్ళు పెట్టినే ఇప్పుడు కొత్తగా అనుకోవచ్చు, జనం అనుకోవచ్చు, అరే నువ్వు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేనిఫెస్టోలో ఇప్పుడు చెప్పిన కదా 16వ పేజీ చూడండి, ప్రధాన అంశాలు టిక్ చేసిన వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అరే నువ్వు 6 నెలల లోపల నువ్వు చేసే పెడతా అన్నావు. వాళ్ళే చెప్పిండ్రు 23,973 మందికి నేను బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం వహించేటువంటి స్థాయిలకు మేము రిజర్వేషన్ చేసి ఎన్ని రోజుల లోపల 6 నెలల లోపటనే ఇక్కడ పెట్టింది చూడండి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలు అయిపోయింది. 9వ తారీఖు నిన్నటికి 6 నెలలు అయిపోయింది. ఇగో బీసీ రిజర్వేషన్ లో పెంపు చేస్తాం. బీసీతో పాటు ఎస్సీ ఎస్టీలో కూడా దీనికి పెంచాల్సిన అవసరం వస్తుంది. నేను వాళ్ళ మేనిఫెస్టో తీసి మాట్లాడుతున్నా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నేను మాట్లాడేది. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు, వాళ్ళ పొందుపరిచిరు కాబట్టి మనం ఇలా డిమాండ్ చేస్తున్నాం. కానీ కుట్ర ఏం చేస్తున్నారంటే ఇక అయిపోయింది, ఓడదాకా ఓడమల్లన్నా, ఓడదాటినాక బోడమల్లన్నా లెక్క వాళ్ళకు ఓట్లేసుకునే పని అయిపోయింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే రాజ్యాధికారంలోకి భాగస్వాములు కనుక రావాలనుకుంటే వాళ్ళు ఉన్నారో ఎన్నో ఏళ్ల నుంచి ఎట్లా దొక్కుతున్నారో. కేసీఆర్ కూడా ఆయనే
ఆయనే 34 నుంచి తీసుకుపోయి 18% కు తీసుకొచ్చిండు. అవును. దాంతోనే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. రాజకీయ ప్రాతినిధ్యం అట్లీస్ట్ ఉంటే కింద క్షేత్రస్థాయిలో ఈ జనాలకైనా స్కీమ్స్ కూడా ఆయా కులాలకు కరెక్ట్ అందేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అది అయిన తర్వాతనే పెట్టాలనేది మా డిమాండ్ ఉండే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.